శ్రావణం మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో VAలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. అయితే ఇప్పుడు చాలామంది ఆర్మీ వాళ్ళ గురించి ప్రతి ఒక్కరు తెలుసు. రా గురించి చాలామందికి చాలా విషయాలు తెలీదు. తెలిసిన ఒక విషయం నేను చెప్తాను, నార్మల్గా అందరూ ఆడియన్స్ అనుకున్నారు. నిజంగానే హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ పూలు అమ్ముకుంటూ ఉంటారు, పళ్ళ వ్యాపారం చేసుకుంటారు, వాళ్ళు కూడా రా ఏజెంట్సే అని వింటూ ఉంటాం. అలా కొన్ని ఇయర్స్ వాళ్ళు ఆ కైండ్ ఆఫ్ జాబ్స్ చేసుకుంటూ హైదరాబాద్లో అందరినీ అబ్జర్వ్ చేస్తుంటారు అని విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్? మేబీ 1000%. మేబీ మీ స్టూడియోలో కూడా రా ఏజెంట్ ఉన్నాడు, మేబీ మీ కెమెరామెన్ రా ఏజెంట్, ఎవరు తెలుసు? 100%. అండ్ 100% మ్యామ్, దాన్ని బ్లెండింగ్ అంటారు. దర్ ఇస్ అ టెక్నికల్ టర్మ్ ఫర్ దట్, బ్లెండింగ్. మేబీ మీ ఇంటి ముందు ఉన్న పంచర్ షాప్ అతను రా ఏజెంట్. అది చాలా, ఇన్ఫ్యాక్ట్ నేను ఎక్కడ ప్లేస్ చెప్పను, కానీ నేను పర్సనల్గా నేర్చుకున్నది లైఫ్లో పెద్ద లెసన్ చెప్తాను. ఫీల్డ్లో మా రెజిమెంటల్ హెడ్ క్వార్టర్స్ ఉండేది. రెజిమెంటల్ హెడ్ క్వార్టర్స్ రోడ్ అటువైపు ఒక బిచ్చగాడు ఉండేవాడు. అంటే బిచ్చగాడు అంటే ఇంకా బట్టలన్నీ పాడైపోయి మాసిపోయి ఎంటుకలన్నీ అలా ఉండి ఒక బిచ్చగాడు ఉండేవాడు. ఒక 2 to 3 months అలాగే ఉన్నాడు. అంటే ఎంత చలి ఉన్నా సరే తను అక్కడే ఉండేవాడు అంటారు. ఎందుకో ఒకరోజు కమాండింగ్ ఆఫీసర్కి డౌట్ వచ్చింది. ఏంటి నాకు ఎందుకో డౌట్ కొడుతుంది, హీ ఈజ్ నాట్ అ బెగ్గర్, క్వశ్చనబుల్ ఐడెంటిటీ అనే ఒక పదం వాడతాం, క్వశ్చనబుల్ ఐడెంటిటీ. అయితే వాడిని ఒకరోజు మేము వేసుకున్నాం. తెలిసింది ఏంటంటే హీ వాజ్ అన్ ISI ఇన్ఫార్మర్. వాడు ఒకటే పని, హీ హ్యాడ్ ఎ శాటిలైట్ ఫోన్ విత్ హిమ్. ఒక్కటే పని, రెజిమెంట్ గేట్ నుంచి బండి బయటికి వెళ్తే అది రైట్కి వెళ్ళిందా లెఫ్ట్కి వెళ్ళిందా చెప్పాలి, అంతే. వాడు జాబ్ ఒక్కటే జాబ్. వీలైతే బండిలో ఎంతమంది కనిపిస్తున్నారు, అంటే ఫాస్ట్గా, అంటే మూమెంట్ ఆపరేషనల్గా వెళ్ళిందా లేదా నార్మల్గా రొటీన్ ఆపరేషనల్కి వెళ్ళే స్పీడ్లో వెళ్ళిందా, ఈ విషయాలు చెప్పడం తన బాధ్యత. ఎన్ని మంత్స్ ఉన్నాడు సార్? ఒక 2.5 months. ఓకే. అసలు దట్ వాజ్ రెవల్యూషన్ ఆఫ్ మై లైఫ్ టైం. అంటే తను ఆబ్వియస్లీ ఎనిమీ కంట్రీకి సంబంధించినోడు, కానీ ఆ కంట్రీ కోసము తను ఒక బిచ్చగాడ్ లాగా 2.5 months మాకు కనిపించాడు. దాని ముందు ఎక్కడ కూర్చున్నాడో తెలియదు మనకు తెలియదు. యూ విల్ నాట్ బిలీవ్ మ్యామ్, మొత్తం కంటోన్మెంట్ అంతా అసలు జల్లడ్లా పెట్టేశాం, ఒక్కొక్కడిని పట్టుకొని అందరినీ. ఇంకా సో దట్ వాజ్ ఎ బిగ్ రెవల్యూషన్. అంటే జనరలీ జరగదు, అంటే ఒక్కొక్కసారి మిస్ అవుతాం అంతే. అంటే ఒక ISI ఏజెంట్ అని మీరు ఎలా అంటే పార్ట్ ఆఫ్ లెర్నింగ్. అంటే మాకు బేసిక్ మిలిటరీ ట్రైనింగ్లో అన్నీ నేర్పిస్తారు, కానీ మేము బిజీ ఉండడం వల్ల, అంటే అది దట్ వాజ్ నాట్ ఎ ప్యూర్ ఫీల్డ్ స్టేషన్, ఆల్సో ఇట్ వాజ్ ఎ సెమీ ఫీల్డ్ స్టేషన్. దానివల్ల అది మేము మిస్ అయ్యామన్నది మాకు అర్థమైంది. బట్ ఇట్ వాజ్ ఎ బిగ్ లెసన్. ఇప్పుడు యూజువల్గా నాకు తెలిసింది పోలీస్ వాళ్ళకి CBI వాళ్ళకి అస్సలు పడదని, అలాగే ఆర్మీ మెన్కి అండ్ ఎవరైతే రా వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళకి అస్సలు పడదు, కొంచెం డిపార్ట్మెంటల్ రైవలరీ ఉంది అని విన్నాను. అది కరెక్టేనా? మీరు అన్నది కరెక్టే, కాదని నేను అన్ను. కాకపోతే ఆ రైవలరీ మన దేశ సెక్యూరిటీ మధ్యలో వస్తుందంటే మర్చిపోతారు. ఓకే. అంటే ఆర్మీలో ఇంటెలిజెన్స్లో ఎలా ఉంటుందంటే మ్యామ్, డిపార్ట్మెంటల్ రైవలరీ మీరు అన్నట్టుగా, ఇది మా ఇంటెలిజెన్స్, రా వాళ్ళకి ఒక ఇంటెలిజెన్స్ వచ్చింది అనుకోండి, దే వుడ్ నాట్ సో ఓపెన్లీ షేర్ విత్ ది ఆర్మీ. ఆర్మీతో షేర్ చేశారు అనుకోండి, ఆర్మీ వాడు ఆపరేషన్ చేస్తాడు, నేను చంపానని చెప్తాడు. సో ఆ క్రెడిట్ రావాలి అంటే ఆ ఇంటెలిజెన్స్ ఆపాలి, ఆ రైవలరీ. అంతేగాని దేశం ఎదురొస్తుంది, ఏమంటారు సెక్యూరిటీ ఎదురొస్తుందంటే ఆ రైవలరీ అంతా మర్చిపోతుంది, జాయింట్ ఆపరేషన్. అందుకే ఇప్పుడు ఆపరేషన్ మహాదేవ్లో ఆ 3 టెర్రరిస్ట్ ఎవరైతే పహల్గామ్ దాడికి బాధితులో వాళ్ళని చంపింది ఒక జాయింట్ ఆపరేషన్. ఆర్మీలో 4 పారా, CRPF, JNK పోలీస్. ఖచ్చితంగా దీనికి ఇంటెలిజెన్స్ కవర్ NIA, రా ఇచ్చి ఉంటుంది. సో చూడండి, ఒక ఆపరేషన్లో 5 ఏజెన్సీస్ ఇన్వాల్వ్. ఒకవైపు ఆర్మీ, ఒకవైపు CRPF, ఒకవైపు JNK పోలీసు, ఇంకోవైపు రా, ఇంకోవైపు NIA. వీళ్ళందరూ హెడ్ క్వార్టర్స్ డిఫరెంట్, వీళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళు కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇలా 5 ఏజెన్సీస్ కలిపి ఒక ఆపరేషన్ చేశారు.
సో ఇక్కడ డిపార్ట్మెంటల్ రైవలరీ లేదు, ఎందుకంటే దేశం ఇంపార్టెంట్. దేశం అన్న క్వశ్చన్ రాగానే అందరూ అన్నీ మర్చిపోతారు, యాజ్ ఎ జాయింట్ టీమ్ లాగా అటాక్ చేస్తారు. కానీ ఆర్మీ ట్రైనింగ్ ఎంతైతే డిఫికల్ట్గా ఉంటుందో అక్కడ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్రైనింగ్ అంతకంటే డిఫికల్ట్గా ఉంటుంది, వాళ్ళ దగ్గర అంతకంటే ఎక్కువ వెపన్స్ ఉంటాయి అని విన్నాము. నిజమేనా అది? అవును మ్యామ్. టెర్రరిస్ట్ అండ్ ఆర్మీ సోల్జర్కి కంపారిజన్ అయితే లేదు. నో, నాట్ ఎట్ ఆల్. నో, నాట్ కంపేరింగ్. అంటే కంపారిజన్ ఎందుకు లేదు అంటే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే టెర్రరిస్ట్గా మారుతారో, నేను నా అనుభవంతో చెప్తున్నాను, మోస్ట్ ఆఫ్ దెమ్ డబ్బుల కోసం చేస్తారు. డబ్బుల కోసం వాళ్ళు టెర్రరిస్ట్లా మారుతారు. అంటే ఇంట్లో 5 ఉన్నారనుకోండి, పరిస్థితులు బాగాలేవు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏదో ఆఫర్ ఇచ్చారు, నువ్వు వస్తే 10 లక్షలు ఇస్తాము, 20 లక్షలు ఇస్తాము అని చెప్పారనుకోండి, 5 ఎవరో ఒకరు వాలంటీర్ వెళ్ళిపోతారు అండ్ దే విల్ కమ్ టు జాయిన్ ది టెర్రరిస్ట్ క్యాంప్. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది టెర్రర్లో ఎవరైతే హెడ్ క్వార్టర్స్లో ట్రైనింగ్ ఇన్ఛార్జెస్ ఉంటారో, పాకిస్తాన్లో ఆర్మీ వాళ్ళే సపోర్ట్ కూడా చేస్తారు. సో ఒక ఆర్మీ సోల్జర్ ఒక టెర్రరిస్ట్కి ట్రైనింగ్ ఇస్తుంది అక్కడ. అండ్ ఆ ట్రైనింగ్లో భాగంగా ఐడియాలజికల్ ట్రైనింగ్ కూడా జరుగుతుంది. అదేంటి? సైకలాజికల్గా, అంటే మన మీద ద్వేషం ఎలా పెంచాలి తనలో. మ్యామ్, ఒకరిని చంపేయడం అంటే అంత ఈజీ కాదు. ఒక చంపాలి అన్న ఆలోచన రావాలి అంటే నేను సైకలాజికలీ ఆ టెర్రరిస్ట్ మైండ్ మొత్తం బ్రెయిన్ వాష్ చేయాలి. సో ఒకవైపు ఫిజికల్ ట్రైనింగ్, ఇంకోవైపు సైకలాజికల్ ట్రైనింగ్ అండ్ బెస్ట్ ఆఫ్ ది వెపన్స్, మిలిటరీ టాక్టిక్స్ అన్నీ నేర్పించి పంపిస్తున్నారు. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆర్మీ మొత్తం రెజిమెంట్, ఒక వ్యవస్థ, ఒక ఇన్స్టిట్యూషనల్ మొత్తం సపోర్ట్ ఉంది కాబట్టి ఒక్క టెర్రరిస్ట్ మొత్తం ఆర్మీ లేదు.